భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జెండాపై పండుగ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పట్టణంలో ఇల్లందు నియోజకవర్గం కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రరావు, ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. చొరవతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఇల్లు కార్యక్రమం జరుగుతాం. మొన్న అసరాపేటలో జరిగింది, ఇతర జిల్లాలలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లానే దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మరి 22 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న మరి 14 సంవత్సరాలు ప్రభుత్వం చేయాల ముందు ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు, బాబు గారు 9 సంవత్సరాలు పరిపాలించే చరిత్ర ఉన్న ఇంతకాలం తర్వాత గ్రామాల్లో ప్రత్యేకించి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పార్టీ జీవనం ఎక్కువగా అక్కడే బలపడడం బాగా బలంగా ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళ తిరిగి ఈ రాష్ట్రంలో పార్టీ పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ముందు ఈ ఎజెండాలు తీసుకొని గ్రామాల్లో ఇట్లా కింది నుంచి పైకి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చేపట్టడం జరిగింది. దీన్ని విమర్శించలేక తెలంగాణ పోతే ఎక్కడ లాక్ దిగుతుందో అని మాట భయపడి ఇవాళ ధరణి అనేది పెట్టి కాస్తు తీసేసి